ముందైతే డిస్క్లైమర్ అయితే చదివేసేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి మన చెన్నా గురించి అయితే చెప్పబోతున్నానన్నమాట. కనబడుతుంది కదా! ఇదొచ్చేసి చెన్నా గోల్డెన్ కోబ్రా. హైలీ అగ్రెసివ్ ఫిష్ ఇన్ చెన్నా గ్రూప్ అన్నమాట. చెన్నా గ్రూప్ మొత్తంలో అగ్రెషన్ ఎక్కువ దేనికంటే గోల్డెన్ కోబ్రాకే. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఆరెంజ్ కలర్ మైక్రో పెల్లెట్స్ అని అలాగా. కాకపోతే ఇదేంటి స్పెషల్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది బాగా ఇంటరాక్ట్ అవుతుంది. హైలీ అగ్రెషన్ బాగా చూపిస్తుంది. మన ఓనర్‌తో అయితే బాగా ఇంటరాక్ట్ అవుతుందనమాట. దీనికి అగ్రెషన్ ట్రైనింగ్ ఇచ్చామంటే అసలు మామూలుగా ఉండదు చూడడానికి. అండ్ మీరెప్పుడన్నా చూడాలనుకుంటే గనక యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అయితే చూడండి. చెన్నై అగ్రెషన్ అని చెప్పి. ఆ అగ్రెషన్‌లో చూపించేవి మాక్సిమం గోల్డెన్ కోబ్రాలే అనమాట. కనబడుతుంది గదా! ఇదే మన చెన్నాగాడు. వీడైతే మన దగ్గరికొచ్చి 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ థర్డ్ డే. ఫస్ట్ 2 డేస్ అయితే వీడికి ఫీడ్ ఏమి ఇవ్వలేదు నేను. ఎందుకంటే ఇది ట్రాన్స్‌పోర్ట్‌లో ఉంది గదా! సో, స్ట్రెస్‌లో ఉంటది. 4 డేస్ ట్రాన్స్‌పోర్ట్ సడెన్‌గా ఒకసారి ఫీడ్ ఇచ్చేయడం, వాటర్ చేంజ్ అవ్వడం ఇయన్నీ తలకాయ నొప్పి దీనికి. సో, అందుకని నేనేం చేశానంటే 2 డేస్ ఫుడ్ ఇవ్వలేదు. ఇవాళ థర్డ్ డే ఫుడ్ ఇద్దామని వచ్చాను. చూడండి ఆల్రెడీ ట్యాంక్‌లో అయితే సెటిల్ అయిపోయింది ఇది. ఇంక ట్యాంక్‌లో అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే అలవాటు పడిపోయింది కదా ట్యాంక్‌లోని. నేనైతే దీన్ని డిస్టర్బ్ చేయలేదు. చాలామంది చేసే తప్పేంటంటే ఫిష్ ఏసాక 10 నిమిషాలకోసారి వచ్చి లైటేసి ఎలాగుంది, ఎలా ఉంది, ఎలా ఉందని చూసి దాన్ని ఇంకా ఇబ్బంది పెడతారనమాట సెటిల్ అవ్వనివ్వకుండా. సో, మనమైతే ఆ తప్పు చేయకుండా దీన్నైతే ఫ్రీగా వదిలేసాం. ఇంకా అదైతే ట్యాంక్‌లో సెటిల్ అయిపోయింది. యాక్చువల్‌గా దీనికొచ్చేసి లైవ్ ఫిష్ ఎయ్యాలి ఫీడ్. కాకపోతే ఏంటంటే ట్యాంక్‌లో అక్కడక్కడ డ్రిఫ్ట్ వుడ్ అది పెట్టాను గదా! సో, ట్యాంక్ ఇంకా అలవాటు పడుండదిది. ఎందుకంటే ఇప్పుడు అటాక్ చేయడానికి చూసి వెళ్లి దాన్ని గుద్దుకుందనుకోండి ఉన్న కాడికి ఇంజ్యూరీస్ అవుతాయి. ఈ వైల్డ్ కట్ కాబట్టి ఆల్రెడీ ఇంజ్యూరీస్ ఉంటాయి. దీనికి తల మీద చూడండి కనబడుతుంది గదా! ఇదొచ్చేసి దారిలో ఇంజ్యూర్ అయింది దీనికి. అది రికవర్ అయిపోద్దిలెండి పర్లేదు. కొద్దిగా డార్క్ వాటర్, ఆల్మండ్ లీఫ్ వాటర్ అది యేసుకుంటే ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోద్ది. అవ్వలేదనుకోండి బ్యాక్టోనిల్ లాంటిది ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. యెల్లో మెడిసిన్ గాని ఏమన్నా. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్దనమాట. సో, ఇవాళైతే వీడికి మనమైతే చికెన్ హార్ట్ అయితే ఫీడ్ చేయబోతున్నాం. ఎందుకంటే 3 డేస్ అయితే అయిపోతుంది గదా! ఫుల్ ఆకలి మీద ఉంటాడు బాబు. అందుకని జెప్పి వీడికి చికెన్ హార్ట్ ఫీడ్ చేయడానికని వచ్చేసాను ఇవాళ. అండ్ ఫీడింగ్ అయితే చూపిచ్చేస్తాను మొత్తం వీడియో అంతాని. అండ్ చాలామందైతే క్వెషన్స్ నాకు కామెంట్‌లో పెడుతున్నారు. ఏమని "చెన్నాకి ఆక్సిజన్ అవసరం లేదు బ్రో" అన్నారు. ఆక్సిజన్ అవసరం లేదు నాకు తెలుసు. కాకపోతే పెట్టుకోవడం వల్ల తప్పైతే లేదనమాట. సో, కింద కూడా డిస్క్లైమర్ ఇచ్చాను చూడండి. మీట్ ఫీడ్ చేస్తున్నాం గదా! అది కూడా చదివేసుకోండి ఒకసారి. అండ్ దీనికైతే ఫస్ట్ పీస్ అయితే వేశాను. కాకపోతే తినలేదనమాట. బాబు రాలేదు. వాడికి తెలియలేదు ఇంకా మనం ఫుడ్ ఏస్తున్నాం అన్న విషయం. వాసన అది వస్తది గదా! నెక్స్ట్ అయితే వస్తది. నెక్స్ట్ పీస్ కోసం. చూడండి చూపిస్తాను అది కూడాని. అదిగోండి ఆల్‌మోస్ట్ 1 పీస్ ఏసాక సెకండ్ పీస్ 2 పీసులు ఒకసారే పడినియి. దాన్ని టక్కుమని మింగేసిందొచ్చి. చాలా ఫాస్ట్‌గా ఉండి గుటకలేస్తున్నాడు చూడండి బాబు. లైవ్ ఫిష్ ఫీడింగ్ ఏద్దాం అనుకున్నాం గానీ హంటింగ్ చేసే గ్యాప్‌లో ఇది చెట్లనది గుద్దేసుకుంటది లోన ఉన్నాయి కదా డ్రిఫ్ట్ వుడ్. గుద్దుకుంటదేమో అని భయమేసి వేయలేదనమాట. అండ్ నెక్స్ట్ పీస్ అయితే వేస్తున్నా చూడండి. అండ్ చాలా బాగా అలవాటయిపోయాడు మన ట్యాంక్‌కి. నీట్‌గా తింటున్నాడు ఏమేస్తే అది. కనబడుతున్నాడు గదా! చూడండి చికెన్ హార్ట్ అయితే ఫీడ్ చేస్తున్నాను వీడికి. ప్రాన్స్ ఏద్దాం అనుకున్నాం గానీ దొరకలేదనమాట. రెడీగా చికెన్ హార్ట్ ఉంది. సో, ఇంక అదైతే ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెష్. అండ్ ప్రాన్స్ ఫీడింగ్‌లో కూడా చాలా మందైతే మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఫార్మ్‌లో పెరిగిన అంటే అదే చెరువులో పెరిగిన ప్రాన్స్ అయితే వేస్తా ఉంటారు. వాటికైతే ప్రోబయోటిక్స్ అది ఇస్తారు కదా! సో, ఫిష్‌కైతే డైజెషన్ కంప్లెయింట్ వస్తది. అవకాశం ఉన్నంత వరకు సముద్రపు ప్రాన్స్ అంటే మెరైన్ ప్రాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. దొరకకపోతే మరి తప్పదింకా శుభ్రంగా వాష్ చేసుకొని ఏసుకోండి. ఎందుకంటే ప్రాన్స్‌లో చాలా వరకు బాక్టీరియా అయితే ఉంటుందనమాట. మనం అంటే కుక్ చేసుకొని తింటాం. వీటికి డైరెక్ట్‌గా ఏస్తాం గదా! సో, ఫిష్ అయితే ఇబ్బంది పడుతుంది. దాన్ని బట్టి అకార్డింగ్‌లీ మీరు ప్లాన్ చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని అడగండి. మెరైన్ ప్రాన్సా కాదా అని జెప్పి. వాళ్ళే చెప్పేస్తారు. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చలేదా? కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తే దాన్ని బట్టి నేనైతే మోడిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోస్‌లో మీకు నచ్చినట్టు నేను చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట. అంతే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.